ఎవరైనా వచ్చినా కూడా మీరు అవకాశాన్ని తీసుకోకుండా ఎవరో ఏదో చెప్తే దానిలోకి వెళ్ళిపోతున్నారు. వాస్తవాన్ని చెప్పాలి అంటే 22 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ వెస్టేజ్ కంపెనీ. 11 దేశాల్లో ఉంది, 5.5 కోట్ల మంది ఉన్నారు, 450 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. ఈ రోజు ఈ యొక్క బిజినెస్ ద్వారా కొన్ని లక్షల మంది ₹1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. కానీ ఎవడో చెప్పడం ద్వారా నువ్వు దీన్ని ఫేక్ అనుకుంటున్నావు. వాస్తవానికి ఒక కంపెనీ ఫేకా జెన్యూనా ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆ కంపెనీ ఉన్న ప్రొడక్ట్ ఏంటో తెలుసుకో. ఆ ప్రొడక్ట్ అనేది రిపీటెడ్ గా కొనగలమా లేదా అనేది ఆలోచించి. ఎందుకంటే నీకు ప్రతి నెల డబ్బులు పడాలి అంటే 100% దాన్ని ప్రతి నెల పర్చేజ్ చేయాలి ఆ వ్యక్తి. ఈ రోజు చాలా మంది ముక్కు పుడకలని, ఫ్రిడ్జ్లని, టీవీలని, బైక్లని, ఎలక్ట్రిక్ స్కూటీలని రకరకాల ప్రొడక్ట్లలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఈ రోజు చూడండి, ముక్కు పుడక మనిషి జీవితంలో ఎన్నిసార్లు పెడతాడు? ఒకసారి పెడతాడు. బైక్ ఎన్నిసార్లు కొంటాడు? ఒకసారి కొంటాడు. టీవీ, ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు కొంటాడు? ఒకసారి కొంటాడు కదా. కానీ వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు 450 రకాల వస్తువులు రిపీటెడ్ గా కొనేవే. సబ్బు ఒంటికి రుద్దితే అయిపోతే మళ్ళీ కొంటాడు, షాంపూ పెడితే అయిపోతే మళ్ళీ కొంటాడు. అంటే ఇక్కడ నీకు ఏమవుతుంది? బిజినెస్ అనేది రిపీట్ అవుతుంది. రెండవది వచ్చేసి కంపెనీ యొక్క లీగాలిటీస్ చూడాలి. కంపెనీకి ఎన్ని రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి, కంపెనీ యొక్క చట్టం. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టానికి తగ్గట్టుగా దీని సర్టిఫికేట్లు కానీ లీగాలిటీస్ కానీ ఉన్నాయా లేదని ఒకసారి ఆలోచించు. ఆలోచించకుండా నువ్వు ఆధార్ కార్డు ఇచ్చావంటే అక్కడే నువ్వు అయిపోయినట్టే. ఈ రోజు చాలా మంది చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటి అంటే వెస్టేజ్ కి అసలు ఏ లీగాలిటీస్ లేవనో లేకపోతే ఏమనుకుంటారో తెలియదు. కానీ వెస్టేజ్ గురించి మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, 18 రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి, అన్ని రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి మీరు. అండ్ మూడో పాయింట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ అలా ఉంది. ఈ రోజు మీరు చూసుకోండి, వెస్టేజ్ లో అయితే యూని లెవెల్ ఉంటుంది. కానీ బయట చాలా వాటిలో ఎలా ఉంటుంది అంటే ఇటు ఒక నేసుకో, ఇటు ఒక నేసుకో, లెఫ్ట్ ఒకటి రైట్ ఒక నేసుకుంటేనే డబ్బులు. ఇప్పుడు లెఫ్ట్ లో 100 మంది ఉన్నారు, రైట్ లో ఒక్కడే ఉన్నాడు. నీకు డబ్బులు ఎలా వస్తాయి? ఆ ఫస్ట్ ఒక్కడికే వస్తాయి, నీకు మిగతా వాళ్ళకి రావు. ఇలా ఎంతో మంది మోసపోయి నా దగ్గరికి తాలిబొట్లు, మెట్టెలు, గొలుసులు అన్ని అమ్ముకొని నా దగ్గరికి వచ్చి, సార్ మేము అక్కడ మోసపోయాం సార్, నాకు ఏం చేయాలి అర్థం అవట్లేదు సార్ అని ఎన్నో రకాల మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి లాస్ట్ కు వీళ్ళు మునిగేది కాక ఎంతో మందిని ముంచి లాస్ట్ కు నేను ఎవడో నమ్మకుండా అయిపోతున్నాను. అది నువ్వు ఆలోచించట్లా. ఈరోజు చాలా మంది చేస్తున్న మేజర్ మిస్టేక్ ఇది, మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూడండి, ఈ పెన్ ఉంది. ఈ పెన్ను నేను డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి పెట్టేసి ఈ పెన్ను నేను ₹2 పెన్ను 2,000 అమ్ముతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటి పెన్ను నీకు 10 ఇస్తున్నా. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా? మనీ సర్క్యులేషన్ స్కీమ్ చేస్తున్నా అనమాట. జస్ట్ సింపుల్ గా ప్రొడక్ట్ పెట్టేసి. కానీ వెస్టేజ్ అలా చేయట్లా. 100% న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇస్తుంది. దానికి ఎన్నో రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి. వరల్డ్ హెల్త్ WHO ఆర్గనైజేషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి, ఎన్నో రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి. కాబట్టి 22 సంవత్సరాలుగా కాలర్ ఎగరేసుకుని బిజినెస్ ముందుకెళ్తుంది. ఈరోజు చాలా మంది అంటుంటారు, ఇన్ని చెప్పినా కూడా వెస్టేజ్ మా వల్ల కాదు, మా వల్ల కాదు. నిరుద్యోగులు, హౌస్ వైఫ్లు ఎంతో మంది ఈ రోజు సక్సెస్ అయిన వాళ్ళ పేర్లు చెప్తున్నా చూడండి. ఒక అంగన్వాడి ఆయా 2వ తరగతి చదువుకుంది. ఈ రోజు నెలకు 5 లక్షలు తీసుకుంటుంది. దాదాపు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది. ఒక రంజిత్ కుమార్ సార్ కూలీ పని 200 కూలీకి పనిచేసిన వ్యక్తి ఈ రోజు 15 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక నాగేంద్రరావు గారు, ఈయన ఒక డ్రైవర్, ఈ రోజు 9.5 లక్షలు తీసుకుంటున్నాడు. ఒక హరికృష్ణ 5 లక్షలు తీసుకుంటున్నాడు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ అయిన. ఒక సౌజన్య హౌస్ వైఫ్ అండి, ఇంట్లో గిన్నెలు తోముకుంటాం, ఈ రోజు 5 లక్షలు సంపాదిస్తుంది. ఎన్నో ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళింది, 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది. అంటే మీరు ఆలోచించండి, ఎంత గొప్ప ప్లాట్ఫామ్. వాళ్ళకే సాధ్యమైనప్పుడు ఈ వీడియో చూస్తున్నావు, డిగ్రీ చదవలేదా, 10th చదవలేదా? మరి మనకెందుకు అవ్వదు? ఒక్కసారి ఆలోచించు భయ్యా. ఎవడో కొట్టంగాడు ఫేక్ ఫ్రాడ్ అన్నాడని చెప్పేసి నువ్వు ఈ బిజినెస్ ని నీ దగ్గరికి వచ్చిందని వదిలేసుకుంటే నీకంటే మూర్ఖుడు ఇంకోటి ఉంటాడు. నేను తిట్టట్లేదు, క్లారిటీగా చెప్తున్నా. నీకు బిజినెస్ ఇంకా డెప్త్ కూడా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ లో వెస్టేజ్ అని మెసేజ్ పెట్టు.